దిస్ ఈజ్ సందీప్ అండ్ వెల్కమ్ టు తెలుగు టెక్ లవ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎక్కువ మందికి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ముందుగా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇది నా ఫేక్ అకౌంట్ చూపిస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఐకాన్, ఇక్కడ మీ ప్రొఫైల్ సింబల్ ఉండదు, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్, అంటే ప్రొఫెషనల్గా ఒక అకౌంట్, గెట్ ఏ ప్రొఫెషనల్ టూల్స్. ఇది నా అకౌంట్ ప్రొఫైల్. ఎంత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత విచ్ వాజ్ బెస్ట్ డిస్క్రైబ్, అంటే మీరు ఆర్టిస్ట్ అయినా, మ్యూజిక్ బ్రాండ్సా, బ్లాగరా, క్లాతింగా, కమ్యూనిటీ, డిజిటల్ క్రియేటరా, ఎంటర్ప్రీనియరా, ఎడ్యుకేషన్. నేనైతే డిజిటల్ క్రియేటర్ అని ఇస్తాను ఫ్రెండ్స్. డిజిటల్ క్రియేటర్ డిస్ప్లే, అంటే మన ప్రొఫైల్ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు అక్కడ డిస్ప్లే అవుతుంది డిజిటల్ క్రియేటర్ అని. డిజిటల్ క్రియేటర్ అని అవుపడటానికి ఇది ఎనేబుల్ చేయాలి. అది ఆఫ్ చేస్తే అవుపడదు. క్రియేట్ అ బిజినెస్ అంటే నేనైతే బిజినెస్ కాదు ఫ్రెండ్స్, నేనైతే క్రియేటర్ మీద క్లిక్ చేస్తా. ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేయాలి. నేను గెట్ ఇన్స్పైర్, అంటే ఇది మీరు ఒక 2-3 పేజెస్ని ఫాలో అయ్యాలి. 1, 2 ఏదో ఒక సజెస్ట్ ఫాలో చేసినాం మనకు ఓకే, కంప్లీటెడ్. గ్రో గైడ్లైన్, ఇక్కడ మీరు ఇన్వైట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకరిని రిఫర్ చేయాలి. ఇక్కడ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, అంటే క్రియేట్ ఏ పోస్ట్, ఇన్స్టాగ్రామ్ లోగోనే పెడతా. కంప్లీటెడ్ అంటే ఇక్కడ చూడండి, అకౌంట్ టైప్, ఇక్కడ మన అకౌంట్ మీరు ప్రొఫెషనల్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనది ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేద్దాం. ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. 2 స్టెప్స్లో 2 more, ఇది కూడా క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకొని అంటే మన పర్ఫార్మెన్స్, ఎవ్రీడే పర్ఫార్మెన్స్ అనేది దాన్ని చూపి 3 స్టెప్స్ కంప్లీట్ చేసాం. ఇంకా 2 స్టెప్స్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, క్రియేట్ ఏ పోస్ట్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఇన్వైట్ ఫ్రెండ్స్, ఇన్వైట్ చేసాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్ స్విచ్ టు బ్యాక్, అంటే ఇన్వైట్ చేస్తే మొత్తం అలా ఆ అకౌంట్లోకే వెళ్ళిపోతున్నాం మనం. అవి కంప్లీట్ చేసిన తర్వాత ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది ఒకటి మనకి ఇట్లా అవుపడుతుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను చూడండి, ప్రొఫెషనల్ డాష్ బోర్డ్. ఇక డిజిటల్ క్రియేటర్, యూట్యూబర్, ఎడిటింగ్, నేను పెట్టిన పోస్ట్, ఇక్కడ మన యాడ్స్, అంటే యాడ్ టూల్స్, మనం ఏమైనా యాడ్ అంటే మన పర్ఫార్మెన్స్, ఎవ్రీడే పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుంది. మనం ఎన్ని పోస్ట్ పెట్టాం, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎంత వచ్చింది, ఎంత ఫాలోవర్స్ వచ్చింది, లాస్ట్ 28 డేస్, అన్ని డేస్ చూపిస్తుంది మనకి. ఏ టైమింగ్తో సహా చూపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అవుతా. ఇంకా మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలంటే ఎక్కువ మందికి షేర్ చేయండి, నాకు కామెంట్స్ చేయండి. ఇంకా ఈ 2 స్టెప్స్ కంప్లీట్ చేస్తే ఇంకో 1 more స్టెప్, ఒక్క స్టెప్ కంప్లీట్ చేయాలంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, అంటే మనము ఇక్కడ కాదు ఫ్రెండ్స్, కంప్లీటెడ్ చేసిన తర్వాత ఎక్కడికో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఇంకా ఫుల్గా ఇవ్వాలి. ఇవి ఇస్తే మనం సెట్ అయిపోతుంది. ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని కనిపించితే ఓకే, కనిపించకపోతే ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను.